వెల్కమ్ టు మన గుడివాడ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గ్రామాలలో సురక్షిత మంచినీరు అందించే విషయంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నిర్లక్ష్యం మానుకోవాలంటూ ఎమ్మెల్యే రాము హెచ్చరిక. ప్రజలు సమస్యలు చెప్పే వరకు మీరు సమస్యలను గుర్తించరా అంటూ అధికారులపై ఆగ్రహం. ఈ వైఖరి మార్చుకోకపోతే వేటు తప్పదు అంటూ అధికారులకు హెచ్చరిక. జగన్నాథపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో నేటితో ఘనంగా ముగిసిన వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు. స్వామివారికి నేడు విశేష పూజలు నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమంతో ముగింపు పలికిన అర్చకులు. బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసిన భక్తులకు ధన్యవాదాలు తెలిపిన పాలక వర్గం. నేడు జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించిన పాలకవర్గం మరియు అధికారులు. 6 గంటలకు ప్రారంభమైన గిరి ప్రదక్షిణలో వేలాదిగా పాల్గొన్న భక్తులు. రోడ్డు పొడుగుతా నీళ్ల బిందెలతో అమ్మవారికి ఘన స్వాగతం పలికిన భక్తులు. ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్ హోల్సేల్ రీటైల్ డీలర్లతో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. వ్యవసాయ పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో యూరియా కొరత లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచన. ఆన్లైన్లో యూరియా కొనుగోలు విషయంలో తలెత్తుతున్న సాంకేతిక లోపాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చిన డీలర్లు. గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ మండల పరిషత్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే పోలుకొండ గ్రామ తాగునీటి సమస్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే సమస్యలు పరిష్కారం కావడం లేదని మండిపడ్డారు. ఫిల్టర్ చేయకుండానే నీటిని ట్యాంకుల్లోకి ఎలా పంపిస్తారు, వినియోగానికి పనికిరాని నీటిని ప్రజలకు ఎలా సరఫరా చేస్తారు అంటూ అధికారులను నిలదీశారు. పట్టణాల్లో సమస్యలు లేకుండా చూసుకుంటూ గ్రామాలను నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. గ్రామ నీటి సమస్య పరిష్కారానికి ₹1,50,000 పనులు పూర్తవుతాయని అధికారులు చెప్పడంతో ఇంతవరకు తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. ప్రజలు ఫిర్యాదు చేసిన తర్వాతే స్పందించడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తున్నప్పటికీ తాగునీటి సమస్యలు పదే పదే రావడం కింది స్థాయి సిబ్బంది, అధికారుల వైఫల్యమేనని ఎమ్మెల్యే మండిపడ్డారు. వాటర్ వర్క్స్ కాంట్రాక్టర్లతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యేకు లేబర్ కొరత ఉందని చెప్పగా అవసరమైతే నేనే వస్తాను, గ్రామస్తులతో కలిసి పనులు పూర్తి చేస్తాను అంటూ స్పందించారు. పోలుకొండ వాటర్ వర్క్ పనులను వచ్చే ఆదివారం నాటికి పూర్తి చేసి నీటి సరఫరా ప్రారంభించాలని కాంట్రాక్టర్కు అల్టిమేటం జారీ చేశారు. తాగునీటి వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యం ఇస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారుల పనితీరు మారకపోతే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ డిఈ సత్యనారాయణ, డీసీసీబీ చైర్మన్ యేసుబాబు, మార్కెట్ యార్డు చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, మండల టీడీపీ అధ్యక్షుడు ధానేటి సన్యాసిరావు, పోలుకొండ గ్రామ నాయకులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. మీరు వాటర్ రిపోర్ట్ తీసుకొచ్చి మీరు దీంట్లో పెట్టుకున్నాక, డెస్క్ లో పెట్టుకున్నాక యాప్ లో అప్లోడ్ ఏదో పోతే కొన్ని రేని అన్ని అప్లోడ్ అయిపోతే మరి అప్లోడ్ చేసేది ఎందుకు, చేపించుకునేది ఎందుకు, నన్ను చూసేది ఎవరు? ఇది వన్ టైం ప్రాబ్లం కాదు నాకు. ఈ ఒకసారికి ఏదో చూద్దాం తెలిసేద్దాం, మళ్ళీ ఇంకోసారి ఇదే ప్రాబ్లం వచ్చింది. సంబడి టేక్ ఓనర్షిప్ ఆన్ దిస్. బేసిక్ ఎవరు తీసుకున్నారు మీరు ఓనర్షిప్ చెప్పండి. మీరు ఎక్కడ ఉన్నారు? అందరూ కూడా అంటే అక్కడికి వెళ్ళొస్తారు. మీకు ఎప్పటికీ అక్కడ వాళ్ళు ఏం చేస్తారో కూడా మీకు తెలియదు కూడా తెలియదు. చూస్తాకన్నా వెళ్ళాలి కదండి, ప్రాబ్లం చేయటం. డ్రైన్ ఆఫ్ చేసి కొత్త పట్టడానికి కోసం శాండ్ కూడా అక్కడ అసలు పంజాబ్ వచ్చా మీకు? నిన్న నుంచి అడుగుతున్నాను కదా, నాకు అక్కడ మంచినీళ్ళు రావాలి, ఏం కావాలి మీకు? దానికి నేను అడిగిన సింపుల్. దానికి ఇంకోటి మీరు ఆ పని అవుద్ది, ఈ పని అవుద్ది, ఇదవుద్ది అన్నారు. వాటర్ ఇవ్వడానికి, పూర్తిగా వాటర్ ఇవ్వడానికి ఏం కావాలి మీకు? 1.5 lakh మీరు అడిగారు నన్ను వచ్చి. ఇప్పుడు నాతో ఎస్టిమేట్ చేసుకున్నాను, నీ దగ్గర వచ్చిందా? చెప్పాను సార్.
వాళ్ళకి మీరు నో చెప్పారా? ఇప్పుడు డబ్బులు ఉన్నంత వరకు అయిందా? మరి ఇంకా డబ్బులు ఉన్నంత వరకు అవ్వలేదన్నారు. 3 లక్షలు వచ్చిందన్నారు. మీ ఇష్టం వచ్చి చెప్పేస్తున్నారు. బేసిక్ గా మీరే చెప్పారు కదా, 3 లక్షల వరకే అయిందని. దాంట్లో కొంత అమౌంట్ ఉంది సార్. లేదా అంత అమౌంట్ సరిపోదు. 1.5 అవుతే మొత్తం అంతా దేంట్లో మీట్ అవ్వాలి? మండల పరిస్థితి దానికి సంబంధించి మీరు వర్కింగ్ ఎస్టిమేట్ ఇవ్వాలా? అయ్యారండి. ఏసీ పంచాయతీకి కానీ దీనికి కానీ ఇవ్వాలా? ఎక్కడి నుంచి మీరు అప్రూవల్ తీసుకోవాలా? తీసుకున్న తర్వాత అదే కాంట్రాక్ట్ కంటిన్యూ చేయించాలి. అవునా? అది చేశారా? అంటే వర్క్ చేసేస్తాడు సార్. అతను భరోసా ఇస్తే నేను చేసేస్తాను. మరి అది ఇచ్చేస్తారు వీళ్ళు. అదే అంతే తప్ప మీరు వర్కింగ్ ఎస్టిమేట్ అయితే మీకు ఇచ్చేస్తారు కదా. వర్క్ చేసేస్తాను. కొంచెం నాకు చెప్పండి అన్నారు. వర్కింగ్ ఎస్టిమేట్ వేసి పంచాయతీ చేసి అప్రూవల్ తీసుకుని అతనికి ఇచ్చేసారు. మొత్తం కంప్లీట్ చేసేస్తారు కదా. అది చెయ్యాలిగా మనమేగా. చేయిస్తాను. అలాగే సార్, అర్థమే సార్. నా దగ్గరకు వచ్చి జనాలు కంప్లైంట్ చేసిందాక ఏం చేస్తారమ్మా? నాకు దీని మీద ఆన్సర్ కావాలి. బేసిక్ ఐ నీడ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ దిస్ వెరీ క్లియర్లీ. అందరి దగ్గర లేకుండా చెప్తే మాత్రం అది మినిమం బేసిక్ నీడ్. గ్రీన్ కూడా దాంట్లో తోడేసి పెడుతున్నాను. మీరు అన్ని జరగండి, మళ్ళీ రేపొద్దు నాకు ఎక్కడ చెప్పారండి నేను చేయలేదంటే కుదరదు. ఈ మొత్తం బాధ్యత కూడా మీరు కూడా యూనిట్ టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. నాకు దీని మీద మాత్రం ఐ నీడ్ సంథింగ్ అని బేసిక్. దాంట్లో ఏం చేస్తున్నారు, ఎందుకు అవుతుంది, దాని మీద ఎక్స్ప్లెనేషన్ అమెరికా రాపించుకుని ఇంట్లో చేసుకున్నా ఉండే. లేకపోతే నేను మాత్రం ఎక్స్క్యూజ్ చేయండి. చాలా సీరియస్ ఉన్నాను. చెయ్యండి. నాకు మళ్ళీ రేపు పొద్దున కూడా అందరికీ కూడా అది విషయం తెలియాలి. లేకపోతే ఒకరిద్దరు తీసి పడకపోతే బేసికల్ దాంట్లో తీసేసాను. నాకైతే పని జరగదు. మీకు కూడా నేను మళ్ళీ చెప్పండి. బేసికల్ ఎక్కడ ఆగితే ప్రాబ్లం వస్తే దానికి వచ్చి నా దగ్గర చేసుకొని దాంట్లో నేను మీరు అందరికీ చెప్తే మొత్తం నేను పరిస్థితిలో ఉంటుంది. వాటర్ నా ప్రయారిటీ. వాటర్ కనీసం నీళ్ళు అది బేసిక్ నెసెసిటీ. జనాలకు ప్రొవైడ్ చేయాల్సిన మినిమం నీడ్. అక్కడైతే రోడ్లు బాగా, ఈ బాగా, ఎన్ని బాగా, డ్రైనేజీలు బాగా చాలా ఉంది దాంట్లో చేయాల్సింది. అదంతా పక్కనైతే ఇది దారుణం. ఒక్కరోజైనా కానీ తప్పేది. ఇవాళ ఒక్కరోజు అంటే కూడా నేను ఒప్పుకొని ముందే చెప్తాను. ఎవరి మీద యాక్షన్ తీసుకుంటా. ఒక్కరోజైనా కానీ నేను యాక్షన్ తీసుకుంటాను. ఐ డోంట్ కేర్. ఈజీగా వాడు పని చేయలేదు, వీడు పని చేయలేదు, నాకు అనవసరం. మీకు అవసరం లేదంటే ఆయన మీరు వాటర్ రిపోర్ట్ తీసుకొచ్చి మీరు దీంట్లో పెట్టుకున్నాక, డెస్క్ లో పెట్టుకున్నాక యాప్ లో అప్లోడ్ ఏదో పోతే రేని అన్ని అప్లోడ్ అయిపోతే మరి అప్లోడ్ చేసేది ఎందుకు, చేపించుకోలేదు ఎందుకు? నన్ను చూసేది ఎవరు? ఇది వన్ టైం ప్రాబ్లం కాదు నాకు. ఈ ఒకసారికి ఏదో చూద్దాం ఫినిష్ చేద్దాం, మళ్ళీ ఇంకోసారి ఇదే ప్రాబ్లం వచ్చింది. సంబడి టేక్ ఓనర్షిప్ ఆన్ దిస్. బేసిక్ ఎవరు తీసుకున్నారు మీరు ఓనర్షిప్? చెప్పండి. మీరు ఎక్కడ ఉన్నారు? అందరూ కూడా ఉంటే అక్కడికి వెళ్ళొస్తారు. మీకు ఎవ్వరికీ అక్కడ వాళ్ళు ఏం చేస్తారో కూడా మీకు తెలియదు కూడా తెలియదు. చూస్తాకన్నా వెళ్ళాలి కదండి. ప్రాబ్లం చేయటండి. చెరువు క్లీన్ కూడా చేశారు. క్లీన్ చేశారు. ఇప్పుడు ఏంటంటే దానికి కొత్త నీళ్ళు వస్తాయి కదా, అది ఈ నీళ్ళంతా డ్రైన్ అవుట్ చేసి కొత్త పట్టడానికి కోసం అని శాండ్ కూడా అక్కడ రావట్లేదన్న వర్క్. అవును మేడం, ఆ మాట అప్పుడు చెప్పలేదు. గుడివాడ జగన్నాథపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నేటితో ఘనంగా నేడు ఆలయంలో స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు ముగింపు పలికారు. ఈ వేడుకలలో టీడీపీ నాయకులు చేకూరి జగన్మోహన్ రావు దంపతులు పాల్గొని స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం పూర్ణాహుతితో పాల్గొన్నారు. అత్యంత వైభవంగా స్వామివారికి గతంలో ఎన్నడూ జరగని విధంగా వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని, స్వామివారి కరుణా కటాక్షాలతో ఈ ఏడాది సుభిక్షంగా వర్షాలు కురిసి పంటలు పండాలని కోరుతూ హోమం నిర్వహించడం జరిగిందని అర్చకులు తెలిపారు.
దేవాదాయ శాఖ అధికారులు మరియు పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో తొలిసారి ఈ ఏడాది బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి అమ్మవారికి ముత్యాల అంగి అలంకరించి పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగిందని వెల్లడించారు. స్వామివారి కరుణా కటాక్షాలతో ప్రజలందరూ సంతోషంగా సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకవర్గ అధ్యక్షులు లింగం చిట్టిబాబు మరియు పాలకవర్గ సభ్యులు, భక్తులు, అర్చకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అక్షరాన్ని సమర్పయామి అక్షరపుష్పాన్ని సమర్పయామి ఆదరవేద పురుష గోవింద శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేణ సదాం వామృణే ఆదిత్యవర్ణే తపసోరిధాతో వనస్పతిస్తవ వృక్షోదవిల్వః తస్య ఫలాని తపసానుధంతు మాయాంతరాజాస్య భాగ్యా లక్ష్మీ ఉభయతు మాం దేవసగ అదా శాలా ప్రదక్షిణం గుర్యాద్ అమ్మ కొద్దిగా ఇప్పుడు కాసేపు ప్రకటనలు. హలో గుడివాడ, ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరుగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వేడ డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. ఫౌండర్, డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి. స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14.
500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227. Dr. Mohan Loya @gmail.com. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. వార్తల్లోకి తిరిగి స్వాగతం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా సోమవారం గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఘాటు రోడ్డు ప్రవేశ ద్వారం వద్ద ఉన్న శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బుర్రా రాధాకృష్ణ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీకారం చుట్టారు. సాంప్రదాయ తప్పెట్లు, కోలాటం, భజన, సంకీర్తనలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఘాటు రోడ్డు, కుమ్మరిపాలెం, విద్యాధరపురం, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి మీదుగా తిరిగి ఇంద్రకీలాద్రి వరకు ప్రదక్షిణ కొనసాగింది. మార్గమధ్యంలో మహిళలు పసుపు నీళ్లతో రహదారులను శుద్ధి చేసి హారతులిచ్చి అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించారు. దేవస్థానం భక్తులకు కుంకుమ ప్రసాదాలను పంపిణీ చేసింది. వేలాది మంది భక్తులు పాల్గొని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
గుడివాడ పెద్ద వీధిలోని మానవతా స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో గుడివాడ ఎలక్ట్రికల్ ఏఈ ఉషను మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ఆదివారం ఉదయం ఘనంగా సత్కరించారు. గుడివాడ పట్టణ ప్రజలకు విద్యుత్ సేవలు అందిస్తూనే పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉష భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని మానవతా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దండమూరి సీతారామస్వామి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా 10వ తరగతి పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినికి ఆర్థిక సహాయం అందించారు. అనంతరం మానవతా స్వచ్ఛంద సంస్థకు విశిష్ట సేవలు అందించి అధ్యక్ష పదవికి పదవి విరమణ చేసిన దండమూరి సీతారామస్వామిని పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పరిహరణ కమిటీ జిల్లా చైర్మన్ దండమూరి జయలక్ష్మి, నూతన అధ్యక్షురాలు నందమూరి పద్మజ, కోశాధికారి బచ్చు రాధాకృష్ణ, జవ్వాజీ గంగరాజు, చింతలూరు సత్యనారాయణ, సామి రామ్మోహన్ రావు, దుడ్డు చిన్న తదితరులు పాల్గొన్నారు. నివాళులర్పించాలి. గివ్ ది బిగ్ హ్యాండ్ టు హిమ్. గుత్తా రమేష్ గారికి. గుత్తా రమేష్ గారు జోహార్. గుత్తా రమేష్ గారు. గుత్తా రమేష్ గారు. ఇక రెండో విషయానికి వస్తే, మరి ఈరోజు రెండు సభా కార్యక్రమంలో ప్రధాన భూమిక ఇందా పెద్దలు చెప్పారు, నేను వివరించిన విషయాలన్నీ కూడా సంస్థకంతా కూడా సర్వీస్ పీపుల్ వీఆర్ ఆల్. మనంతా సర్వీస్కి బానిసలమే, సర్వీస్ చేసేవాళ్ళమే. మనం సర్వీస్ చేసే కూడా సర్వీస్ ఉండకూడదు. నేను చిన్న ఉదాహరణ చెప్తాను. పాంప్లెట్ కోసం వెళ్ళిన ఒక చోటికి, మాస్టర్ మీదే చిన్నపిల్లలకి ఏమైనా తెచ్చుకోపోయారా అన్నారు. నేను సర్వీస్ చేయడం కూడా సర్వీస్ చేయను. నేను సర్వీస్ చేస్తున్నాను, నాకు సర్వీస్ చేయడమా? నా ప్రిన్సిపల్ ఒప్పుకోదని చెప్పాను. సర్వీసే చేయాలి. మళ్ళీ ఆడిమ కూడా ఎందుకు తోక సర్వీసు? సర్వీస్ చేసేవాడికి తలనొప్పి, సర్వీస్ చేసేవాడికి అది నప్పదు. జోలే వేసుకో, సంచే వేసుకో, బుక్కే పట్టుకో, లేకపోతే సంచే పట్టుకో. దట్ మస్ట్ బి మెయింటైన్. అందువల్ల నువ్వు సర్వీస్ చేస్తే నీ వాళ్ళు సర్వీస్ చేయాలంటే అది పద్ధతి కాదని చెప్పాను. అది నవ్వారనమాట. అట్లాగే ప్రతి వాళ్ళు కూడా సర్వీస్ చేస్తారు. ఆ సర్వీస్ చేసేదానికి ఆ నిబద్ధత, కమిట్మెంట్ అనేది ఉండాలి. ఒకటి పాయింట్. రెండో పాయింట్, మనం వీ బోత్ ద హ్యాడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సర్వీస్, నాట్ ఆఫ్ ఎనీ వన్. ఎవరికి బానిసలం కాదు, ఒక సర్వీస్కే బానిసలము. సర్వీస్ మాట వినాలి. సర్వీస్ చేసే వాళ్ళకి సర్వెంట్స్ మనం. సర్వీస్ మన సర్వెంట్ కావడం, సర్వీసే మన సర్వెంట్ అవ్వాలన్నమాట. అందువల్ల సర్వీస్ చేసే వాళ్ళకి మనము తలవక్కనక్కర్లేదు. మన బాస్ ఎవరంటే సర్వీసే మన బాసు. అందరూ సర్వీస్ హోల్డర్సే. అమెరికా వెళ్ళొచ్చు, ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు, లేకపోతే
శాటిలైట్ వేసుకుని పైకి వెళ్ళి చంద్రమండ నీళ్ళు రావచ్చు టీ రావచ్చు. కానీ సంస్థకి ఎంత ఉపయోగపడుతున్నాము? హౌ ఫార్ వీఆర్ యూజింగ్ ద ట్రిప్. ఒకవేళ ఆ ట్రిప్ ఎన్ని ట్రిప్పులు వేసినా ఆ ట్రిప్లో ఎంతో కొంత ఉపయోగపడాలా ఏది సంస్థకి. ఇప్పుడు మేడం ఉంది, ఆల్ మనకి కావాల్సిన మెంబరు. మరి మాన్సర్ స్కూల్లో మరి 18 ఏళ్ళ నుంచి ఇండియా మొత్తం తిరుగుతుంది. ప్రతి సంవత్సరం. నమస్కారం. ఇక్కడ ప్రెసిడెంట్గా ఇవాళ చేస్తూ వెళ్ళిపోతూ మళ్ళీ ఉన్న సీతారామస్వామి గారికి, నందమూరి పద్మజ గారికి, కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్ గారికి, కార్యవర్గ సభ్యులు జయలక్ష్మి గారికి, మిగతా అందరికీ గుడ్ మార్నింగ్ అండి, నమస్కారాలు. ఈ మానవతా స్వచ్ఛంద సంస్థ అనేది నేను ఇక్కడ పక్కనే మా ఆఫీసు, మీకు అందరికీ తెలుసో లేదో మరి, కరెంట్ ఆఫీసు పక్కనే అప్పుడు ఒక షెడ్ వేసి కరెంట్ కావాలని వచ్చారు. అయితే నా దగ్గరికే వస్తుంది. ఈ ఏరియాలో నాకు 22,000 సర్వీసులు కంట్రోల్లో ఉంటాయి. నాకు ఈ కొన్ని ఏరియాలు నా కంట్రోల్, ఇది నాదే వస్తుంది. రాగానే సర్వీస్ అడిగారు. సర్వీస్ అడిగితే దీనికి ఏమైనా కాగితాలు ఉన్నాయా అని చెప్పి అడిగాను. కలెక్టర్ గారి దగ్గర తీసుకొచ్చారు. అయితే దీనికి లైన్ లేదు, ఓన్లీ STL మీద రన్ అవుతుంది, లైన్ లేదు, లైన్ వేసుకోవాలండి అని చెప్పాను. అయితే ఇది స్వచ్ఛంద సంస్థ అని నాకు తెలియదు అప్పుడు. స్వచ్ఛంద సంస్థ అంటే అయితే నేను ఒక 3-4 రోజులు ఆపాను దీన్ని. ఆపిన తర్వాత కొంతమంది చెప్పారు ఇది స్వచ్ఛంద సంస్థ చేస్తున్నారండి అంటే అప్పుడు వెంటనే నేను సప్లై ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇచ్చింది కూడా నేనే, ఒక 5 ఏళ్ళు అయినట్టుంది. అంతేనండి, ఓకే. అలాగే ఈ సంస్థ ఇప్పుడే చదివాను పుస్తకంలో 2004లో రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో 108 మంది సభ్యులతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 135 శాఖలతో 90,000 మంది ఉన్నారంట. అయితే ఇందులో నేను కూడా సభ్యురాలుగానే ఉన్నానని చెప్పి ఇప్పుడు ఆ పుస్తకం ఇందాక చూశాను. 613వ పేరు నాది కూడా ఉంది. ఇందులో సభ్యురాలుగా ఉండడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ మానవతా సేవ సంస్థ అనేది బాగా ఇట్లా ఏదంటే వీళ్ళు సమాజంలో శాంతి. ఈనాడు మనం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మరి దండమూడి సీతారామస్వామి గారి ఆఖరి మజిలీ అంటే ఈ సంవత్సరంలో ఆయన రిటైర్ కాబోతున్నారు. సేవా సంస్థలు అంటే పదవికి మాత్రమే, అధ్యక్ష స్థానానికి అండి మరి అన్ని దబాయించదు మీరు. మరి చక్కటి కార్యక్రమాలు సేవా దృక్పథంలో చేస్తున్న జయలక్ష్మి గారికి, మరి కమిటీ సభ్యులకి, మరి అదేవిధంగా ఈ సభ్యులందరూ కూడా ఇంతటి సహృదయంతో సేవా కార్యక్రమాలు పాల్పంచుకుని మీ అందరికి కూడా మరి అమ్మగారి యొక్క ఆశలు నిలబడి అని చెప్పి, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మానవత యొక్క స్వచ్ఛందమైన సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ వేరేగాక ఇతరులను కూడా వీళ్ళ పాల్పంచిన భాగ్యాన్ని కలిగించి వారికి కూడా సేవా తత్పరతని చేయాలని చెప్పి కోరుకున్నా. మరి ఇదివరకు నాకు తెలిసినంతవరకు మన సంస్థలు ఎన్నో ఉన్నాయి. ఇంతమంది సభ్యత్వం గల సంస్థ మానవత గుడివాడలో మరి 600 చిల్లర, నాకు తెలిసైతే సుమారుగా 700 మంది కలిగిన సభ్యత్వ సంస్థ ఏదన్నా ఉందంటే మానవత స్వచ్ఛంద సేవా సంస్థ. అది ఎవరి వల్ల సాధ్యపడిందంటే మరి దండమూడి సీతారాం ప్రతి ఒక్కరిని కూడా ఆయన సేవల్లో సహకరిస్తూ ఉంటారు మా అందరికి కూడా. అదేవిధంగా ఆయన కూడా అదే రకంగా తీసుకుని మరి సంస్థ యొక్క అభివృద్ధికి పాల్పంచుకున్నారు. మరి జయలక్ష్మి గారు ఉన్నారు, మరి ఆమె మరి అటు ఉన్నత పదవులను అందిస్తూ కూడా సేవా కార్యక్రమంలో నేనున్నాను సైతం. నేను చాలా ఆశ్చర్యపోతానండి. ఈ కార్యక్రమాలు నిత్యం వాట్సాప్లో చూస్తూ ఉంటాను. అరే అసలు ఇన్ని కార్యక్రమాలు వీళ్ళు ఎలా చేయగలుగుతున్నారు, ఎంత టైం కేటాయించడం అంటే మాటలు కాదు. ఎందుకంటే మేము చేస్తూ ఉంటాం, ఏదో సంవత్సరంలో మేము చేసే సుమారుగా సభాధ్యక్షులు పెద్దలు గవర్నర్లైన శ్రీ దండమూడి రామస్వామి గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ గారైన శ్రీ ఉషమ్మ గారికి, అలాగే మా మేడం గారికి, కాబోయే నూతనంగా ఎన్నికయ్యి ఇవాళ కార్యక్రమానికి నూతన అధ్యక్షులుగా విచ్చేస్తున్న శ్రీ పద్మజ గారికి, మా పెద్దలు మారుతి ప్రసాద్ గారికి, మా మిత్రులు పెనమనేని వేణుగోపాల్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు. ముఖ్యంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అనగానే దాంట్లోనే మానవత్వం అనేది ప్రతి వాళ్ళకు కూడా మనం ఇతరులకి సహాయం చేయాలనేది సారాంశం దాంట్లో ఉంది. ఇవాళ ఆయన పెద్దలు రామచంద్రారెడ్డి గారు ఈ సంస్థ కోసం ఎంతో కృషి చేసి ఎంతో 185 బ్రాంచుల పైన కూడా రాష్ట్ర 135 బ్రాంచులు రాష్ట్రం మొత్తం మీద కూడా విస్తరింప చేసి ఇంకా కొత్త బ్రాంచుల్ని
పెంచుతున్నారంటే వారిలో ఉన్న గొప్పతనం, మన మానవతా సభ్యత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మానవతా సభ్యత్వంగా మనతో పాటు ఇతరులు కూడా జాయిన్ చేసి ఈ యొక్క సంస్థ యొక్క విధానంలో స్కాలర్షిప్లు ఇవ్వటం కానీ, తర్వాత ఏదైనా హాస్పిటల్ ప్రాబ్లంలో ఉన్నా కూడా ఆయన కూడా వెళ్ళి స్వయంగా పలకరించి వారికి చేదోడు వాదాడుగా కొంచెం అమౌంట్ ఇవ్వటం మన మానవతా స్వచ్ఛంద సంస్థ ద్వారా మనం చాలా సంతోషకరమైన విషయం. ఇటువంటి కార్యక్రమాలు నిజంగా అంత వయసు వచ్చి కూడా ఆయన ఇది ఏ పని చేయకూడదని భావన లేకుండా వారి భార్యాభర్త కూడా చక్కగా ఏర్పాటు చేయటం చాలా సంతోషకరమైన విషయం. అలాగే నూతనంగా పద్మజ గారు, మన రాధాకృష్ణ గారు, మా సత్యనారాయణ గారు నూతనంగా మేము ఏర్పాటు చేయటం మానవతా సేవా స్వచ్ఛంద గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరంటే పది విరమణ అంటారే కానీ కాదండి, పదవని పైకి అనమాట స్టేట్లోకి మరి వారిని కూడా సేవకి ఉపయోగించుకొని వారిని మరి పై పోస్టుకి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. మరి వారు చేసిన సంవత్సరంలో మరి 152 అంటే మరి ఆయన వయసుకు తగ్గ 160 ప్రోగ్రాం చేశారంటే మరి రోజు మరి కార్యక్రమం చేయటం అంటే మరి నేను చాలా సంతోషపడుతున్నాను. మరి ఆయన వయసుకి తగ్గ కాకుండాను 72 నుంచి 22లోకి వచ్చేసి ఆయన చేసిన సంవత్సరం కూడా మంచి తపన. అసలు ఆయన ఏదన్నా ఒకటి పట్టుకున్నాడంటే దాన్ని వదలండి, వచ్చే వరకు కూడా అట్లా పట్టుకుంటాడండి. మరి ఆయనకి మరి మానవతా తరఫున అభినందన తెలుపుతూ, అలాగే రాబోయే మరి పద్మజ గారు మరి సెక్రటరీగా వారిని ఇంతకుముందు సంవత్సరం సెక్రటరీగా మంచి అనుభవం సంపాదించి మరి రాబోయే కాలానికి నెక్స్ట్ ఫస్ట్ తారీఖు నుంచి ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ 2026 ఎస్ఎస్సీ ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ, లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227 at Dr. Mohan Loya @gmail.com. హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు,
లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరుగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వేరే డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. వార్తల్లోకి తిరిగి స్వాగతం. భవన నిర్మాణ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ గుడివాడ లేబర్ ఆఫీసు వద్ద భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గత 7 సంవత్సరాలుగా భవన నిర్మాణ కార్మికులకు క్లెయిమ్స్ మంజూరు కాక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విధానాలను రద్దు చేసి పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా నాయకుడు రేపానికొండ డిమాండ్ చేశారు. అనంతరం లేబర్ ఆఫీసర్కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘాల పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు, దాంట్లో భాగంగా ఈరోజు కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో లేబర్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమాలు చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజున గుడివాడలో కూడా నిరసన తెలపడం జరుగుతుంది. అట్లాగే లేబర్ ఆఫీసుల్లో కూడా మెమోరాండాలు కూడా అందించడం జరుగుతుంది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భవన నిర్మాణ కార్మికులు గత కొన్ని సంవత్సరాల నుండి కూడా భవన నిర్మాణ కార్మికులకి 7 సంవత్సరాల నుండి అయితే భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు ద్వారాగా రావాల్సిన క్లెయిమ్స్ కానీ నిధులు కానీ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా 7 సంవత్సరాల నుండి కూడా భవన నిర్మాణ కార్మికులకి మొత్తం ఆపేసిన పరిస్థితి అయితే ఈ రోజున ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా 12-14 మెమో ఇచ్చి భవన నిర్మాణ కార్మికుల క్లెయిమ్లు ఆపేయండి అని చెప్పి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజున చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని యథావిధిగా కొనసాగిస్తాము, సంక్షేమ బోర్డులో ఉన్న నిధులన్నీ కూడా అదే విధంగా అమలు చేస్తానని చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఆ రోజున ఉంది. ఈ రోజుకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయినా కానీ ఒక్క కార్మికుడికి కూడా సంక్షేమ బోర్డులో ఉన్న పథకాలు అమలు చేయకపోవడం కూటమి ప్రభుత్వం సిగ్గు చేయటని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకోవడం జరుగుతుంది. అంతేకాదు, భవన నిర్మాణ కార్మికులకి అయితే సంక్షేమ బోర్డులో ఉన్న డబ్బులు అయితే ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు వాడుకొని భవన నిర్మాణ కార్మికుల్ని అన్యాయం చేసే పరిస్థితి ఈ రోజున చూసుకుంటే, భవన నిర్మాణ కార్మికులకి ఏదన్నా అన్యాయం జరిగినప్పుడు భవన నిర్మాణ కార్మిక సంఘాలుగా ఉన్న నాయకత్వం వెళ్ళి వాళ్ళకి నష్టపరిహారాలంటే ఇప్పించి ఈ రోజున వాళ్ళని కూతో కొద్దిగా ఉన్న పరిస్థితుల్లోనే వాళ్ళని ఆదుకునే పరిస్థితి. ఈ రోజున వీనేళ్ళ నాయకుల నుండి కార్మికులను కూడా వేరు చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం కార్మికులకి మాయమాటలు చెప్పి ఈ రోజున రూటు మార్చిన పరిస్థితి కూడా ఉన్నది. ఈ రోజున ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని 2009 నుండి ఎలా అయితే కొనసాగించాలో అదే విధంగా కొనసాగించాలని చెప్పి ఈ రోజున డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే సంక్షేమ పథకాల్లో పెండింగ్ ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ క్లెయిములు కూడా అమలు చేయాలి. ఈ మధ్యన ఈ కొత్త సిస్టమ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రెన్యువల్ చేసుకోవాలంటే 5 సంవత్సరాలు దాటిన తర్వాత 5 సంవత్సరాలకి మాత్రమే రెన్యువల్ అయ్యిద్ది. లేదు అనుకుంటే మాత్రం 1 సంవత్సరం దాటినా కానీ కార్డు మురుగుపోద్ది, మళ్ళీ కొత్త కార్డులు నమోదు చేసుకోమంటున్నారు. ఈ రోజున కొత్త కార్డు నమోదు చేసుకుంటే సంవత్సరం అయిన తర్వాత బెనిఫిట్స్ పొందే పరిస్థితి ఉండిద్ది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయ్యేపోయింది. సంక్షేమ బోర్డు వదిలేమని చెప్పి కార్మికులని మాయ చేయడం ఒక పరిస్థితి అయితే, ఇక్కడ సంక్షేమ బోర్డు లేబర్ ఆఫీసులో అమలు చేస్తున్నారని చెప్పి వస్తే ఇక్కడ లేబర్ ఆఫీసులోనూ ఒక్క పథకం కూడా మరి కార్మికుడికి వచ్చే పరిస్థితి లేదు. ఇది సిగ్గుచేటని చెప్పి ప్రభుత్వాలు సిగ్గుచేటుగా చేస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాము. ఏదైతే సంక్షేమ బోర్డు యథావిధిగా కొనసాగిందో ఇంతకుముందు 2009 నుండి అలాగే కొనసాగించాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అలాగే లేబర్ ఆఫీసుల్లో కూడా లేబర్ డిపార్ట్మెంటు అసిస్టెంట్ కమిషనర్కి కూడా మేము మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు
భవన కార్మికులు తలపెట్టిన లేబర్ ఆఫీసులు ముట్టడి నిరసన, మన సమస్యలు, మన కార్మికులు భవన నిర్మాణంలో ఉన్న అన్ని చేతి వృత్తుల వాళ్ళు సమస్యలు పరిష్కరించడానికి ఇవాళ ఈ ధర్నాని ఏర్పాటు చేయింది. ఈ ధర్నాకి అనేక భవన కార్మికులు అందరూ ప్రతినిధులు ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చి న్యాయమైన మన కోరికలు, ప్రభుత్వం సెస్ రూపంలో వచ్చిన డబ్బుని వాళ్ళ సొంతానికి వాడుకుని మాకు భద్రత లేదు, గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఆదాయం లేని మా భవన కార్మికుల్ని పొట్టగొట్టి మాకు రావాల్సిన క్లెయిమ్స్ని రానివ్వకుండా మాకు అన్యాయంగా చనిపోయినా యాక్సిడెంట్లు అయినా మరి ఇలాంటి వాటికి తీసేసి 4 మరి క్లెయిమ్స్కి మాత్రమే గవర్నమెంట్ ఇచ్చింది. అవి మాకు చాలా అసంతృప్తిగాను అన్యాయంగా ఉన్నాయి. వీటిని అన్నింటినీ ఎత్తివేసి పూర్వం అయితే భవన సంక్షేమ బోర్డు ఎలా ఉందో అలా పునరుద్ధరించి అన్ని మరి క్లెయిమ్స్కి న్యాయం జరగాలని మా కార్మిక సందర్భంగా ఈరోజు ధర్నాలో పాల్గొనడం జరిగింది. లేబర్ ఆఫీసు ముట్టడి జరుగుతుంది మన భవన నిర్మాణ కార్మికులు సమస్యల మీద. మరి ఇంతకుముందు సెస్ రూపంలో వచ్చిన డబ్బు అంతా కూడా క్లెయిములకి వాడేవాళ్ళు. ఇప్పుడు మరి కొంతకాలం నుంచి ఈ క్లెయిములన్నీ ఆగిపోయినాయి. ఈ క్లెయిముల కోసం మన కార్మికులందరూ ధర్నాలు నిరాహార దీక్షలు చేస్తుండగా కొన్ని మరి కూటమి ప్రభుత్వం కొన్ని అవకాశం ఇచ్చింది 4. మరి అవి మాకు ఎటు కాకుండా అసంతృప్తిగా ఉన్నాయి. కాబట్టి పాత ఇంతవరకు ఆగిపోయిన క్లెయిములు ఇప్పుడు కొత్తవి మరి సహజ మరణాలకి యాక్సిడెంట్లు కూడా ఇవన్నీ మా కార్మికులు సెస్ రూపంలో వచ్చిన డబ్బుల్లోంచి మాకు ఈ కార్మికులు ఇవ్వాల్సిందిగా మేము కోరుతూ మరి ఈ లేబర్ ఆఫీస్ దగ్గర మేము ధర్నా చేస్తూ మరి ఈ కార్మికులందరికీ న్యాయం చేయమని కోటమి ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ శ్రమహిమాయిల తమ్మిచెట్నాగా ఇట్టా క్లైముల గురించి రాష్ట్రం మొత్తం పిలిపించారు. ఇలా గుడివాడ లేబర్ ఆఫీసుని మేము ముట్టడిచ్చి నిరసన తెలియజేస్తున్నాము. క్లైములు అందరికీ ఇవ్వాలని, పాత క్లైములకి పట్టించుకోకుండా ఇప్పుడు కొత్త క్లైములకు ఇస్తానని అది ఎంతవరకు భావమని మేము అడుగుతున్నాము. ప్రతి జిల్లాకి ప్రతి రాష్ట్రం మొత్తం ఇలా లేబర్ ఆఫీసులకి వెళ్ళి ముట్టడి మా నిరసన తెలియజేస్తూ మేము చెప్తున్నాం. గుడివాడ పట్టణంలోని హోటళ్లు, రెస్టారెంట్లో జరుగుతున్న కల్తీ నివారించాలని డిమాండ్ చేస్తూ భవిష్యత్తు భద్రతా దళం ఆధ్వర్యంలో అసిస్టెంట్ కమిషనర్కు భవిష్యత్తు భద్రతా కన్వీనర్ వైవి మురళీకృష్ణ వినతి పత్రం అందించారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మాంసాహారం విక్రయాలు చేసేవారు, హోటల్స్ మరియు రెస్టారెంట్స్ నిర్వాహకులు విపరీతంగా ఆహారం కల్తీ చేసే ప్రజలకు విక్రయిస్తున్నారని, మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి కల్తీ ఆహార విక్రయాలను నియంత్రించాలని వైభై మురళీకృష్ణ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భవిష్యత్తు భద్రతా దళం సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈరోజు మేము మున్సిపల్ ఆఫీస్కి వచ్చాము. ఈరోజు సోమవారం కాబట్టి ప్రజా దర్బార్ ఉంటుంది కాబట్టి దాంట్లో గుడివాడలో జరుగుతున్న అతి ముఖ్యమైన కల్తీ వ్యాపారం తిను బండారాల్లో మనకి గుడివాడకి రోజు రోజుకి పెరుగుతుంది. ఈ గుడివాడకి మనకి ఏమిటంటే సరైన జంతు మాంసాహారం, మన మేకలు ఇవన్నీ మనం మాంసం అని తింటాం. వీటిని కట్ చేస్తాకి సరైన వధశాల లేదు. అంటే కబేళా అంటారు, దీన్ని కబేళా అంటారు. అది లేదు ఇప్పుడు దాకా. ఎవరెవరో ఎక్కడెక్కడో వాళ్ళ ఇళ్ళ కాడో లేకపోతే ఎక్కడో అవి ఎలా ఉన్నాయి, అవి ఆరోగ్యంతో ఉన్నాయా లేవా అన్నట్లు కట్ చేసుకొచ్చి అటు తోలు తీసేసి ఇక్కడ ఏలాడ చేస్తున్నాడు. మనం సందు మొదట్లో పెడుతున్నాడు. ప్రతి చోట జంక్షన్లో ఉంటున్నాయి. అక్కడ మనం కొనుక్కుంటున్నాము, వండుకుంటున్నాము, తింటున్నాము. తర్వాత ఆరోగ్యం పాడవుతుంది. ఎందుకు ఆరోగ్యం పాడవుతుందంటే మనకు అర్థం కాదు. కాబట్టి దీనికోసం మేము వధశాల కంపల్సరీ. మున్సిపాలిటీ పని ఏంటంటే ప్రజా ఆరోగ్యం కాపాడతాకే మున్సిపాలిటీ ఉంది మనకి. ఈ మున్సిపాలిటీలో ఏంటంటే అది కట్ చేసిన మేక మీద కానీ దేని మీదైనా కానీ ముద్ర వేయాలి. ఆ రోజు డేటు అది పరీక్షించి అది ఆరోగ్యవంతమైందని ముద్ర వేయాలి. పూర్వం మాకు చిన్నప్పుడు కనపడతా ఉండే ముద్రలు కంపల్సరీ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు. అది లేదు ఇక్కడ. ఈరోజు జరగట్లేదు గుడివాడలో. అది కాక రోజుకి పుట్టగొడుగుల్లాగా అన్ని సందుల్లో, ఫుట్పాతుల్లో, తోపుడు బళ్ళ మీద ఈ ఫ్రైడ్ చికెను ఇవన్నీ కలర్ కలిపేసేసి, టేస్టింగ్ సాల్ట్ వేసేసి విపరీతంగా అమ్మకాలు చేస్తున్నారు. అవన్నీ ఐస్లో పెట్టి కుళ్ళిపోయినవి అమ్ముతున్నారు. దాని మీద కూడా చర్యలు తీసుకోమన్నాము. అలాగే పండ్ల వ్యాపారంలో కెమికల్ జల్లేసి అవి పండేటట్టు చేస్తున్నారు. దాని మీద కూడా ఇదే మున్సిపాలిటీ చర్యలు తీసుకోవాలి.
తర్వాత నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా ఈ హర్యానా జిలేబీ అనేవాళ్ళు బయలుదేరారు. దాంట్లో మనవాళ్ళు ఉండాలండి, పునుగులును బజ్జీలు వేసే బళ్ళు కూడా మన బళ్ళు కూడా ఉన్నాయి. ఈ ముఖ్యంగా హర్యానా వాళ్ళు ఏంటంటే ఆడు ఎన్ని నెలలు వాడతాడో అన్ని నెలలు వాడతాడు కాక నూనె. అయ్యే మనవాడు సమోసా జిలేబీ అని, ఆ జిలేబీలో కలర్ వాడతాడు. సమోసా జిలేబీ బజ్జీ ఆడి దగ్గర కొనుక్కొని పొట్లాలు తెచ్చుకొని తిని క్యాన్సర్ తెచ్చుకుంటారు మనవాళ్ళు. కాబట్టి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోమని నేను చాలా క్లియర్ కట్గా కమిషనర్ గారికి చెప్తాం జరిగింది. ఆయన వాళ్ళ సహచరులను పిలిచి అన్నింటినీ చెక్ చేయమన్నారు. అలాగే ఏదైనా అనుమానం వస్తే ఫుడ్ సేఫ్టీ అధికారులకి మచిలీపట్నం కూడా శాంపిల్స్ పంపిస్తామని చెప్పడం జరిగింది. అలాగే ప్రజాప్రతినిధి ఆయనకి కూడా చెప్తున్నాము, మీరు స్వచ్ఛ గుడివాడని ప్రమాణం చేశారు, కానీ మీ యొక్క అభిమానులు దాన్ని పాడు చేస్తున్నారు. దాన్ని గమనించుకోండి. మొత్తం ఊరు నిండా మీ ఫ్లెక్సీలే కనబడుతున్నాయి. దయచేసి ఆ ఫ్లెక్సీలు మీ వాళ్ళకి చెప్పి తొలగింపు చేయండి. లేని పక్షంలో మీ పేరు పెట్టి కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లెక్సీలు పెట్టకూడదని మీ పేరు పెట్టి మీ పర్సనల్ పేరు పెట్టి నేను ఆ ఫ్లెక్సీలో ఉన్న వాళ్ళ పేర్లు పెట్టి కోర్టు ఖండం కింద హైకోర్టులో ఫైల్ చేస్తాను. ఇది మట్టికి బాగా గుర్తుపెట్టుకోండి ప్రజాప్రతినిధి గారు. మీరు చేసిన భాష నిలబెట్టుకోండి. మీరే చేసిన ప్రతిజ్ఞే ఇక్కడ నుంచుని ఇదే ఆవరణలో నుంచుని మీరు అందరూ చేశారు ప్రతిజ్ఞ, అది నిలబెట్టుకోండి. అది నిలబెట్టుకుంటే ఊరు శుభ్రంగా ఉంటుంది. మీరు పాటిస్తేనే మిగతా వాళ్ళు పాటిస్తారు. మిమ్మల్ని చూసి ఆ విద్యా వ్యాపారులు పెడుతున్నారు, విద్య నమ్ముకునే వ్యాపారులు కూడా ఊరు నిండా ఫ్లెక్సీలు పెడుతున్నారు, మామూలు వ్యాపారస్తులు పెడుతున్నారు, ప్రతి వాళ్ళు ఆ ఫ్లెక్సీలు పెడుతున్నారు. కాబట్టి ముందు మీరు మారండి. మీరు మారి ఊరిని బాగు చేయవలసిందిగా భవిష్యత్ భద్రతా దళంగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. నమస్తే మిత్రులారా, మీడియా మిత్రులకి అట్లాగే మన సభ్యులందరికీ గుడివాడ భవిష్యత్ భద్రతా దళం తరఫు నుంచి నా పేరు మొహమ్మద్ తాహిర్ బాషా. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గుడివాడ అనేది ప్రజానీకం పెరుగుతుంది, అట్లాగే వ్యాపార సంస్థలు కూడా పెరుగుతున్నాయి, చాలా మంచిదే. వ్యాపారాల్లో నాణ్యత అనేది లేదు. ఇప్పుడు సార్ చెప్పినట్టుగానే ఇప్పుడు పొనుగులని టిఫిన్ సెంటర్లని వాళ్ళు పొట్టకొట్టాలని ఆలోచన కాదు, నాణ్యతగా వ్యాపారాలు చేసుకోండి, నాణ్యతమైన ఫుడ్ అమ్మండి, 10 రూపాయలు ఎక్కువే అమ్మండి, నాణ్యతగా ఉండండి. అంతే తప్ప నాసి రకం అమ్మేసి వాళ్ళు ఆరోగ్యం పాడు చేసుకుని హాస్పిటల్ పాలైపోతే అంతంత మాత్రం బతికే వాళ్ళే వాళ్ళ రోడ్ల పక్కన బళ్ళ మీద టిఫిన్ చేసేవాళ్ళు. వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతే వాళ్ళు ఏమైపోతారు? అది కూడా మీరు ఆలోచించి మన అధికారులు ఎమ్మటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని వాళ్ళకి ఏదన్నా అసలు ఏది వాడాలి ఏంటి అనేది మీరు కొద్దిగా సూచనలు ఇచ్చి మీరు కూడా కొద్దిగా అప్పుడప్పుడు మీ యొక్క సిబ్బందిని పంపించి వాళ్ళ మీద ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటే బాగుంటుంది. అట్లాగే ఈ మాంసం దుకాణాలు కూడా చాలా పుట్టకొడుకులా పెరిగిపోయినాయి. అది మన జనాభా కోసం పెరిగింది కాదండి, మన కోసమని. వాటి కూడా ఇదివరకు మా చిన్నతనంలో ముద్రేసి అమ్మేవాళ్ళు కబేళాకి వెళ్ళి. ఇవాళ కబేళా అసలు ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు, ఎక్కడ పడతారు కోసేస్తున్నారు, అక్కడే వ్యర్థ పదాలు పారేసి వెళ్ళిపోతున్నారు. అవి ఎత్తే పరిస్థితి కూడా ఉంటలే, తెల్లకట్ట ఏదో కోసుకుని వెళ్ళిపోతున్నారు. దాన్ని కూడా క్రమబద్ధీకరణ చేయాలి. మన గుడివాడ ప్రజలకి మంచి ఆరోగ్యంగా ఉండాలంటే ఇవన్నీ చక్కగా మంచిగా ఒక అధికారిని పంపించి వీటన్నిటి మీద ఇన్స్పెక్షన్ చేసి ఈ యొక్క రెస్టారెంట్లు కానీ రోడ్డు పక్కన బళ్ళలే కానీ హోటల్సే కానీ అన్నిటి మీద ఒక చట్టం అనేది తీసుకొచ్చేసి వీళ్ళందరికీ ఒక మంచి విధానం నడిపితే బాగుంటుందని అధికారులకి వాళ్ళు సూచించడం జరిగింది మా భవిష్యత్ భద్రతా దళం తరఫు నుంచి. అట్లాగే గుడివాడలో ఇప్పుడు కాసేపు ప్రకటనలు. హలో గుడివాడ, ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరిగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వారి డయాగ్నోస్టిక్స్ పక్కన ఏలూరు రోడ్, గుడివాడ.
ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి క్రమశిక్షణ లక్ష్యం విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227. Dr. Mohan Loya @gmail.com. వార్తల్లోకి తిరిగి స్వాగతం. గుడివాడ రాజేంద్రనగర్లోని ఆగ్రో భవన్లో సోమవారం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్ హోల్సేల్ రిటైల్ డీలర్లతో సమావేశమై డీఏపీ కొరత, యూరియా సరఫరాపై సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ప్రస్తుత ఎరువుల నిల్వలు, విక్రయాల పరిస్థితిని పరిశీలించారు. వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడుతూ గత ఏడాదితో పోలిస్తే యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకున్నప్పటికీ ఈ ఏడాది అనుకోకుండా డీఏపీ కొరత ఏర్పడిందని ఎమ్మెల్యేకు వివరించారు. డీలర్లు మాట్లాడుతూ గుడివాడకు రావాల్సిన డీఏపీ స్టాక్ ఇతర ప్రాంతాలకు మళ్లిందని, ప్రస్తుతం స్థానికంగా నిల్వలు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే వెంటనే స్పందించి వ్యవసాయ శాఖ జేడీఏతో ఫోన్లో మాట్లాడి గుడివాడ పరిసర ప్రాంతాలకు అవసరమైన డీఏపీని తక్షణమే కేటాయించాలని సూచించారు. డీఏపీకి ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవడమే సమావేశం ఉద్దేశమన్నారు. ఎవరైనా కావాలనే డీఏపీ లేదా ఇతర ఎరువులను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు, డీలర్లు సమన్వయంతో పనిచేసి రైతులకు ఎరువులు సకాలంలో అందేలా చూడాలని సూచించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ ఏడీఏఎస్ కవిత, ఏవోలు భానుప్రకాష్, అనంతలక్ష్మి, టెక్నికల్ ఏవో సాయి సింధు, గుడివాడ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్ అసోసియేషన్ అధ్యక్షుడు విశ్వం శెట్టి కృష్ణకిషోర్, కార్యదర్శి పల్లపోతు వెంకట నాగబాబు, కోశాధికారి పెద్దిరెడ్డి శ్రీనివాసరావుతో పాటు హోల్సేల్, రిటైల్ డీలర్లు పాల్గొన్నారు. చెప్పండి నాకు, మీరు మాకు కావాలి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు అందరికీ మరి ఎలా చేద్దాం అన్నాడు వాళ్ళు అనుకుంది. డిఏపీ రేపు నిన్న ఇక్కడ మాకు రావాల్సింది వేరే చోటుకి వెళ్ళిపోయిందండి. ఎందుకని వెళ్ళింది? నిన్న మన డిఏపీ 400 రకాలు రేట్లు 800 రకాలు 22 ఇక్కడ ఈ ప్రాబ్లం ఉందని చెప్పి డైరెక్ట్గా శ్రీకాకుళం ఎగ్రికల్చర్ మినిస్టర్ అక్కడ డైవర్ట్ చేశారు. మేము చేసేది లేదు, మేము బుక్ చేసుకుంటే ఆ డైవర్ట్ చేసి మేము చేస్తాం. మేము వస్తే మేము ఇస్తాం. కంపల్సరీ డిపార్ట్మెంట్కి డెఫినెట్లీ మేము సపోర్ట్ చేస్తాం.
ఎనభై గంట 80 ఎకరాలు లేదండి, అది తర్వాత తేడానికి పోతుంది. మరి డిఏపి దొరకట్లేదు అనే దానికి మనకు ఒక్కరికే ఉందా మొత్తం రాష్ట్రం మొత్తం ఈ ప్రాబ్లం వల్ల ఇప్పుడు కొన్ని చోట్ల ఏమో ఎక్కువని కొన్ని చోట్ల తక్కువని ఎదుగుతుంది అనేది నాకు ప్రశ్న. ఇప్పుడు 275 ఉంది, 2.75 టన్స్, అది 2 టన్నులు మొత్తం 3 టన్నులు 60 ఎకరాలు వస్తుంది. మేడం గారి దాంట్లోనే 1500 ఎకరాలు చాలా వరకు డిఏపి వెళ్ళింది సార్. గోడౌన్ హమాలి ఇవన్నీ కూడా మాకు 18 ముక్కలు అయిపోతుంది. మేము ఒక ఫార్మర్కి ఒక కట్ట అమ్మాలంటే కట్టకి 30 రూపాయలు పోతుంది సార్. అలాగే యూరియాలో కూడా అంతే, కట్టకి 30 రూపాయలు. డిఏపి అయితే 150 పోతుంది. అందుకనే మేము అవడం కూడా డిఏపి ఇంపార్టెంట్ కదా సార్. ఈ వార్ వలన మనకి డిఏపి స్టాక్స్ రావట్లా. పాత స్టాక్స్ అన్ని కూడా ఏం చేశారంటే కాదండి, రానప్పుడు రావట్లేదు అన్నప్పుడు బేసిక్ దాంట్లో నుంచి మనం ఇప్పుడు ఈ మార్కెట్ లేదు. ఇప్పుడు వాళ్ళు హోల్సేల్గా కొని తీసుకొచ్చి మా అందరికి సప్లై చేయాలంటే వాళ్ళ దగ్గర ఫండ్ ఉండాలి కదా సార్. ఆ ఫండ్ లేదు, ఇప్పుడు వాళ్ళు సప్లై చేయలేమని చెప్పి క్లియర్గా ఓపెన్గా చెప్పేస్తారు సార్. అలా కాకపోతే మేము హోల్సేల్ దగ్గర నుంచి కానీ కంపెనీ దగ్గర నుంచి కానీ కొనాలి అంటే వీళ్ళు హోల్సేలర్స్ ఏమో ఎంఆర్పీ రేట్ కానీ ఎక్కువ రేట్లకి మాకు ఇస్తున్నారు. దానివల్ల మేము తీసుకొచ్చి అమ్మేవాళ్ళం. అది అమ్మకూడదు సార్. చేయగలం సార్. యూరియా కానీ డిఏపి కానీ కాంప్లెక్స్ ఎరువులు ఏదన్నా కానీ విత్ ఇన్ ది ఎంఆర్పి రావట్లేదు, మోర్ దెన్ ఎంఆర్పి. ఒక గుడివాడలో రైల్ హెడ్ పాయింట్ ఉంటే గుడివాడ తీసుకురాకుండా రైలు తీసుకెళ్ళి తాడేపల్లిలో లేదా తాడేపల్లి లేదా హనుమాన్ జంక్షన్ తీసుకొచ్చేస్తున్నారు. ఆ ఫ్రైట్ వెళ్ళిపోతుంది. ఫ్రైట్ ఒక ఎత్తు అయితే హనుమాని ఏం చేస్తున్నాడు, అవుట్ ఆఫ్ స్టేషన్ అయితే 30 రూపాయలు తీసుకునే మామూలు 80 రూపాయలు అడుగుతున్నాడు. ఆడ ఫ్రైట్ 300 రాసేది 500 రాస్తున్నాడు. దీని మూలాన్ని ఏంటంటే బయట కాంప్లెక్స్ ఎరువులు ఏది వచ్చినా కానీ గుడివాడ రైల్ హెడ్ పాయింట్ ఉంటే అసలు రైల్ హెడ్ పాయింట్ గుడివాడే చూజ్ చేసుకోవట్లా. వీళ్ళు అదర్ దెన్ ఫెర్టిలైజర్ మరి పామర్ తీసుకెళ్లాలన్నా బందర్ తీసుకెళ్లాలన్నా అన్నిటికీ సెంటర్ పాయింట్ ఇదే సార్. ఇదివరకు ఎగ్జిస్టింగ్ అంతా ఇప్పుడు ఇక్కడికి వచ్చేసారు. ఇప్పుడు మాకు తాడేపల్లి కూడా నిన్న హనుమాన్ జంక్షన్ ఇచ్చారు సార్. అక్కడి నుంచి ఇక్కడికి 20,000 రూపీస్ పర్ లారీకి ఫ్రైట్ అయింది. కట్టగా 10 రూపాయలు 30 రూపాయలు పడిపోతుంది సార్. ఇప్పుడు యూరియా సార్ సిఐఎల్ నిన్న హనుమాన్ జంక్షన్ వచ్చిందండి. ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై ముఠా వర్కర్ల రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా సోమవారం గుడివాడ మార్కెట్ యార్డులోని సివిల్ సప్లై ముఠా వర్కర్లు విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ముఠా వర్కర్లకు వేతనాలు ఒకేసారి చెల్లించేవారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒకసారి, రాష్ట్ర ప్రభుత్వం మరోసారి వేతనాలు చెల్లించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. 3 నెలలకు ఒకసారి మాత్రమే బిల్లులు రావడంతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెలకు సంబంధించిన వేతనాన్ని అదే నెలలో చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని, విధి నిర్వహణలో మరణించిన ముఠా వర్కర్ కుటుంబానికి 10 లక్షలు ఎక్స్గ్రేషియా అందించాలని, ప్రతి కార్మికుడికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఆసిపి రెడ్డి, ముఠా వర్కర్ల నాయకులు మేడేపల్లి పద్మారావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మే నెల గట్ల, జూన్ నెల గట్ల, ఇప్పుడు ఈ నెల వచ్చేపాటికి మా ఇంటి వాటర్ ఉంది. నాకు ఫోన్ చేసి అయ్యా ఇల్లు ఖాళీ చేసి అన్నది. ఇల్లు ఖాళీ చేసి పోయి ఉంది. ఏం చేయాలి మేము? 3 నెలల నుంచి కూడా బిల్లు పడతలా. ఒక బిల్లు వరకే. మేడం అసలు ఏప్రిల్లో వచ్చిన బిల్లు చేసిన పని జూన్ 2వ తారీఖు ఇచ్చారు మేడం. అసలు ఇంట్లో అద్దెలు ఉన్న వాళ్ళు కట్టకుండా ఇల్లు ఖాళీ చేసామంటున్నారు. అసలు మేము ఏం తినాలి, ఇంటి అద్దె కట్టాలో ఏం అర్థం కావట్లా. 3 నెలలు అవుతుంది ఆ బిల్లు వచ్చి. మళ్ళీ మొన్న పోయిన నెల బిల్లు రాలా. ఇప్పుడు 29వ తారీఖు మేడం. అది
మరి ఫస్ట్ తారీఖు వచ్చేస్తుంది. మరి ఆ బిల్లు ఎప్పుడు వస్తుందో తెలియదు. అసలు ఇన్ని రోజులంటే ఎట్లాగా ఏం అర్థం కావట్లేదు అన్న. అసలు పని చెయ్యాలో ఏమో సరే అర్థం కావట్లేదు అన్న. అందరూ అద్దెంట్లో ఉన్నవాళ్ళు. మాకు బిల్లు వస్తే కానీ మాకు పట్ట గడవదు. రోజుగా పనికి వస్తే మన గడవదు. అట్టగా ఉంది మా పరిస్థితి. ఇప్పుడు ఈ బిల్లు పండుగ నుంచి కూడా పడకముందు కూడా పని ఆపుదాం అంటే ఈ మేస్త్రిని తీసుకొని చేపిస్తున్నారు. మరి అక్కడ ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు ఏం చెప్తున్నారో పని ఆపుదాం అనే లెక్క ఇప్పుడు అక్కడ అయితే వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా మాకు చెప్తున్నా శాతం పండు అంటున్నారు. మేము వచ్చేస్తున్నాం బిల్లు మరి మొన్న ఒక రోజు ఆపామమ్మా. ఆపితే మళ్ళీ తెల్లారిపాటికి వచ్చేయండి సాయంత్రానికి పడుతుంది అన్నారు. వచ్చేస్తున్నాం. ఇక అదే నడక ఇప్పుడు బిల్లు లేదు. అప్పుడు ఏం జరుగుతుందో ఏంటో తెలీదు. ఆపుదాము అంటే వీళ్ళు వచ్చి చేద్దాం అంటారు. అసలు ఏం చేద్దాం, అసలు ఏంటి ముఠాకి అసలు ఏం జరుగుతుంది ఏంటి, ఇట్లా జరిగింది ఇట్లా చెప్పారు ముఠాకి చెప్పి మరి మొదలు పెడదాం అనేది లేదు. అది రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై ముఠా వర్కర్స్ 29వ తారీఖు సమ్మె చేయాలని మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి, కమిషనర్కి, వీళ్ళందరికీ సమ్మె నోటీస్ ఇచ్చారు. ఎందుకంటే గతంలో ఈ ముఠా పనిచేసిన డబ్బులు 1వ తారీఖు నాటికి వాళ్ళకి బిల్లులుగా ఇచ్చేవాళ్ళు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బిల్లు కేంద్ర ప్రభుత్వానికి ఒకసారి, రాష్ట్ర ప్రభుత్వానికి ఒకసారి జీతం ఇవ్వడం రీత్యా వీళ్ళు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎప్పుడు డబ్బులు వస్తాయో ఎప్పుడు రావట్లేదో తెలియట్లేదు. ఇప్పటికి 3 నెలల నుంచి వీళ్ళు చేసిన పనికి ఇంతవరకు బిల్లులు రాని పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళ బిల్లులు త్వరగా ఇవ్వాలని, నెల 5వ తారీఖు లోపల ఇవ్వాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. అందులో భాగంగా గుడివాడలో పనిచేసే సివిల్ సప్లై వర్కర్స్ కూడా ఆ సమ్మెకు మద్దతు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ సమస్యలు, వాళ్ళు ఇచ్చిన సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని, అట్లాగే వాళ్ళు అనేక సంవత్సరాల నుంచి ఈ ముఠా పని మీద ఆధారపడి ఉన్నారు. ఏదైనా ప్రమాదశాతులు జరిగినా వాళ్ళకి నష్టపరిహారాలు ఇవ్వటంలో కానీ అలాంటివి ఏమీ లేవు. ఏదో కొన్ని బెనిఫిట్స్ ఇస్తున్నారు కానీ అన్నీ ఇవ్వట్లేదు. కాబట్టి వాళ్ళకి నష్టపరిహారాన్ని ఏదైనా ప్రమాదశాతులు జరిగినప్పుడు కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్కేషియా ఇవ్వాలని, వీళ్ళందరినీ ఉద్యోగులుగా గుర్తించి సివిల్ సప్లై వాళ్ళు వీళ్ళందరికీ రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీన్ని ఈరోజు దేశవ్యాప్తంగా జరిగే సమ్మె కూడా గుడివాడలో ఈ పనిచేసే సివిల్ సప్లై వర్కర్స్ కూడా పూర్తి మద్దతుని తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరుగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వేడ డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. ఫౌండర్, డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి. స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. Manager needed in Gudivada for Dr. Loya.
Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227 Dr. Mohan Loya @gmail.com. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. వార్తల్లోకి తిరిగి స్వాగతం. గుడివాడ రూరల్ మోటూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాలా సీతమ్మ వారి ఆలయంలో జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా దేవస్థాన కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళ్లపాలెం పేపేటి వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి భక్తులకు పసుపు కుంకుమ అందించారు. ప్రతి జ్యేష్ఠ పౌర్ణానికి అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన నిర్వహించడం జరుగుతుందని పేపేటి వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈ సంవత్సరం భక్తులకు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి పసుపు కుంకుమ అందించామని దేవస్థాన ప్రధాన అర్చకులు, ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ నూకల ప్రసాద్, మెంబర్స్ పేపేటి ప్రసాదరావు, గంటా సాయిబాబు, వెంకట శ్రీనివాస్, కాపువరపు పిచ్చమ్మ, గరికపాటి సువర్ణ, పద్మ, నరసింహారావు మరియు అన్నదానం దాత పుప్పాల వాసు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమ్మవారు పేటేటి వారి ఇలవేలుకున్నటువంటి శ్రీ సీతం పేరంటాల అమ్మవారి యొక్క వార్షిక మహోత్సవాలు ప్రతి సంవత్సరము కూడా జ్యేష్ఠ పౌర్ణానికి 3 రోజులు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. మొదటి రోజు ధ్వజారోహణ కార్యక్రమం, రెండో రోజు అమ్మవారి వార్షిక మహోత్సవ కార్యక్రమానికి అష్టోత్తర శత కలశాభిషేకాది కార్యక్రమం, మరుసటి రోజు పౌర్ణమి రోజు అమ్మవారికి గుంజల సేవా కార్యక్రమం, అనంతరము పశుపోత్సవ కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా అమ్మవారిని సేవించుకుని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందుతున్నారు. ఈ అమ్మవారు చాలా మహిమాన్వితమైన వాళ్ళు. పేటేటి వారి వంశస్థులు వారందరూ కూడా ఆలయ అభివృద్ధి కమిటీగా సమర్థించి, అలాగే ఈ ఆలయానికి కాట్రగడ్డ నాగభూషణం విజయలక్ష్మి గారు వారి పుణ్య దంపతులతో ఆలయ నిర్మాణ కార్యక్రమాలు, అలాగే ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి అన్ని కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరూ కూడా పొందవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామాలలో సురక్షిత మంచినీరు అందించే విషయంలో RWS అధికారులు నిర్లక్ష్యం మానుకోవాలంటూ ఎమ్మెల్యే రాము హెచ్చరిక. ప్రజలు సమస్యలు చెప్పే వరకు మీరు సమస్యలను గుర్తించరా అంటూ అధికారులపై ఆగ్రహం. ఈ వైఖరి మార్చుకోకపోతే వేటు తప్పదు అంటూ అధికారులకు హెచ్చరిక. జగన్నాథపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో నేటితో ఘనంగా ముగిసిన వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు. స్వామివారికి నేడు విశేష పూజలు నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమంతో ముగింపు పలికిన అర్చకులు. బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసిన భక్తులకు ధన్యవాదాలు తెలిపిన పాలక వర్గం. నేడు జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించిన పాలకవర్గం మరియు అధికారులు. 6 గంటలకు ప్రారంభమైన గిరి ప్రదక్షిణలో వేలాదిగా పాల్గొన్న భక్తులు. రోడ్డు పొడుగుతా నీళ్ల బిందెలతో అమ్మవారికి ఘన స్వాగతం పలికిన భక్తులు. ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్ హోల్సేల్ రీటైల్ డీలర్లతో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. వ్యవసాయ పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో యూరియా కొరత లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచన.
ఆన్లైన్లో యూరియా కొనుగోలు విషయంలో తలెత్తుతున్న సాంకేతిక లోపాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చిన డీలర్లు. ఇవి ఈరోజు మన గుడివాడ వార్త విశేషాలు. ఇలాంటి మరిన్ని వార్తలు వీక్షించేందుకు మన గుడివాడ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.